హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు బ్రెడ్తో స్వీట్ చేయబోతున్నానండి. జీడిపప్పు, బాదం పప్పు స్టఫింగ్తో బ్రెడ్ స్వీట్ చేయబోతున్నాను. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్స్ బ్లాక్గా ఉన్నదంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క స్లైస్ని 4 పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె వేడయిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని బాగా రెడ్గా వచ్చే వరకు కలర్లో వేయించుకొని ఇలా వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 కప్పుల పంచదార వేసుకొని 2 కప్పుల నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ మరిగించుకోవాలి. మనకి చేతికి అంటుకునేలాగా వస్తే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదు. 1/2 స్పూను యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఈ షుగర్ సిరప్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని మొత్తం ఇలా పరుచుకోవాలి. దీన్ని 1 గంట 2 గంటలు వదిలేయాలి. ఇలా 2 గంటల తర్వాత చక్కగా ప్లేట్లోకి తీసుకొని ఈ షుగర్ సిరప్ని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాను పొయ్యి మీద పెట్టుకొని 2 కప్పుల పాలు పోసుకోవాలి. ఇవి మరుగుతుండగా ఒక మిక్సీ జార్ తీసుకొని 15-20 నానబెట్టిన జీడిపప్పులు, అలానే 15-20 నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులు వేసుకొని 1 స్పూను 2 స్పూన్ల నీళ్లు పోసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు మరుగుతున్న టైంలో ఈ పేస్ట్ని వేసుకొని షుగర్ సిరప్ను కూడా పోసుకొని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో చుట్టుపక్కల మధ్యలోకి అనుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడుతుంది కదా, ఈ దగ్గర పడుతున్న టైంలో 1/2 స్పూను యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని అందులో ఈ స్టఫింగ్ పెట్టి దానిపైన ఇంకో బ్రెడ్ ముక్కను పెట్టుకోవాలి. అన్నీ ఇలానే ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి. అంతే, బ్రెడ్ కాజు బాదం పప్పుతో తయారు చేసిన స్వీట్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.